సో నాకు ఈ 2 మంత్స్లో అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు దుబాయ్లో ప్రైజెస్ అంటే మామూలుగా డైలీ బేసిక్ నీడ్స్ ప్రైజెస్ మన ఇండియాలో ఎంత ఉన్నాయో ఇక్కడ కూడా కొంచెం అటు ఇటుగా అంతే ఉన్నాయి, కొంచెం ఎక్కువ కూడా ఉన్నాయి. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మన ఇండియాలో వాళ్ళు అమ్మే రేటుకి ట్యాక్స్ ఇంక్లూడ్ అయ్యి వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఇంక్లూడ్ అయ్యి వాళ్ళ ఆ ప్రైస్కి అమ్ముతున్నారు. ఇక్కడ ట్యాక్సెస్ లేవు, ఇంపోర్టెడ్ ఛార్జెస్ లేవు, ఏం లేవు, అయినా ప్రైజెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకెందుకు ట్యాక్స్ లేకుండా అలా అని చేయటం నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రమోట్ చేయటం అనేది అంటే గోల్మాల్ అనాలా, మార్కెటింగ్ స్ట్రాటజీ అనాలా. మళ్ళీ ట్యాక్స్ అంటే కొన్ని ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్లో కొన్ని తగ్గుతాయి ప్రైజెస్ మన ఇండియాకి ఇక్కడికి. అది ఎందుకు? ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అనేది డైలీ ఏం కొనం కదా, డైలీ నీడ్ లాగా ఇయర్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి అలా తీసుకుంటాం ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్. కానీ డైలీ బేసిక్ నీడ్సే కదా. అక్కడ దాన్ని హైప్ చేసి ఇక్కడ దీన్ని చూపించకుండా అలా కన్వర్ట్ చేయటం నైస్ స్ట్రాటజీ. చలో.